మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ రమణ మహర్షికి శివుడు కనిపించాడు, రామకృష్ణ పరమహంసకి కాళీమాత కనిపించింది. భగవంతుడు రమణ మహర్షి శివుడి కింద కనిపించి రామకృష్ణ పరమహంసకి కాళీమాత కింద ఎలా కనిపిస్తాడు? ఈ రూపాల యొక్క అసలు మీనింగ్ ఏంటి? మనం మెడిటేషన్ చేస్తూ డీప్ స్టేట్స్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళినప్పుడు మన మైండ్ ఒక సూక్ష్మ శక్తిలోకి ఎంటర్ అవుద్ది. అదే ఆత్మ అంటారు. భగవద్గీత లెక్క ప్రకారం ఆత్మకి రూపం లేదు, అలాగే నాశనం కూడా లేదు. ఈ ఆత్మ అనేది పరమాత్మ నుంచి డివైడ్ అయ్యి ఉన్న ఒక సెక్షన్. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలుస్తుందో అప్పుడు ఆత్మకి ఒక రూపం వస్తుంది. ఆ రూపమే మీరు నమ్మిన రూపం. దీన్నే ఆత్మ సాక్షాత్కారం అంటాం. సపోజ్ నేను శివుడి కింద నమ్మాను అనుకోండి, ఆ ఆత్మ నాకు శివుడి కింద కనిపిస్తుంది. నేను కనుక రామకృష్ణ పరమహంస కాళీమాతను నమ్మాను అనుకోండి, అది కాళీమాత కింద కనిపిస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది మనం ఏ భగవంతుడిని నమ్మితే ఆ భగవంతుడి రూపంలో మనకు కనిపిస్తుంది. ఇదే భగవద్గీతలో ఈ శ్లోకంలో మెన్షన్ చేస్తుంది. నువ్వు నన్ను ఏ విధంగా కోరుకుంటావో నేను నీకు ఆ విధంగానే కనిపిస్తాను అని. ఈ ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారి అయితే చాలు, మీకు మోక్షం వచ్చినట్టే. సో ఈ ఆత్మ సాక్షాత్కారం కోసమే మనం మెడిటేషన్స్, యోగా, రకరకాల మెథడ్స్ అన్ని ఫాలో అయ్యేది. సో భగవంతుడికి రూపం లేదు, నువ్వు ఏ విధంగా కోరుకుంటే అదే విధంగా కనిపిస్తాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. నమస్కారం.